ఎన్ఎంసి నిన్న 6వ తారీఖున న్యూ అప్డేట్ని విడుదల చేసింది. అది ఏమిటంటే ఒక నోట్ని విడుదల చేసింది. ఆ నోట్లో కాలేజెస్ పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నాయి కదా, ఆ అప్లైకి సంబంధించినటువంటి నోటీస్ అది. ఇంకా ఏ కాలేజీకి పర్మిషన్ ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి విషయాన్నే ఈ నోటీసులో చెప్పడం జరిగింది. గత సంవత్సరం 3 నెలల ముందే పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఎన్ఎంసి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇవ్వలేదు. దానికి కారణం ఏమిటంటే అది తెలియదు, కానీ ఎలక్షన్స్ కావచ్చు. ఎన్ఎంసి టీమ్స్ నియమించింది. అవి కాలేజీలను విజిట్ చేశాయి. వాటి నివేదిక ఎన్ఎంసికి ఇచ్చాయి. వాటి ప్రాప్తికి ఎన్ఎంసి అన్ని కాలేజీలకు ఈమెయిల్స్ ద్వారా ఏ లోపాలు ఉన్నాయో తెలియజేస్తూ ఈమెయిల్స్ పంపించింది. ఆ విషయాన్ని నోట్ ద్వారా తెలియచేసింది. అంతే తప్ప పర్మిషన్ ఇవ్వడం కానీ లేదా పర్మిషన్ లేదని చెప్పటం కానీ చేయలేదు. మెయిల్లో ఆ కాలేజీలకు సూచనలు చేసింది. ఏం చేయాలో, పర్మిషన్ ఇవ్వాలంటే ఏ లోపాలు సరిదిద్దాలో పంపించింది. దానికి కొంత సమయం ఇచ్చింది. ఎంత సమయమో చెప్పలేదు, కానీ నోటీసులో అవసరమైన యాక్షన్ స్టిపులేటెడ్ టైంలో తీసుకోమని సూచించింది. ఆయా కాలేజీలు ఆ యాక్షన్ తీసుకుని ఎన్ఎంసికి తెలియజేస్తే అప్పుడు పర్మిషన్ని ఇస్తుంది. అంతే తప్ప పర్మిషన్ ఇవ్వకపోవటమో ఇవ్వటమో ఈ రెండు ఇంకా ఏది ఎన్ఎంసి చెప్పలేదు. ఏపీ కాలేజీలకు పర్మిషన్ రాలేదు అని భయపడకండి. ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్లో గత ప్రభుత్వ లోపాలను చూపించింది. కానీ అందులో సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి ఎన్ఎంసి అడిగిన సమస్యలు సరిచేస్తే అనుమతి రావచ్చని రాసింది. అంతేగాని పూర్తిగా అనుమతులు లేవు, ఈ సంవత్సరం ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలకు అనుమతులు రావు అని మాత్రం అనుకోవద్దు, భయపడవద్దు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కాలేజీలకు పర్మిషన్ రాలేదని భయపెడుతున్నాయి. మీరు భయపడకండి, ఇంకా ఏమీ అయిపోలేదు. ఎన్ఎంసి అన్ని కాలేజీలకు పర్మిషన్స్ని ఇచ్చి ఏపీ కాలేజీలకు ఇవ్వకపోతే అప్పుడు భయపడాలి. కానీ ముందుగానే ఆ నోటీసులో ఏముందో, అసలు ఏం ఈమెయిల్స్ పెట్టాయో, ఆ ఈమెయిల్స్లో ఏముందో మనం భయపడడం మంచిది కాదు. మన ప్రభుత్వం తప్పక పర్మిషన్ తెస్తుంది, లేకపోతే ప్రభుత్వ గౌరవం పోతుంది. కేంద్రంలో మిత్రపక్షంగా ఉండి కూడా తెచ్చుకోలేకపోతే అది చాలా అవమానకరం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. కనీసం అన్ని కాలేజీలకు కాకపోయినా ఎక్కువ కాలేజీలకి పర్మిషన్ తెచ్చే అవకాశం మాత్రం ఉంది. అలాగే గవర్నమెంట్ కాలేజీలతో ప్రైవేట్ కాలేజీలను కూడా మనం పోల్చి చూడకూడదు. 2 ప్రైవేట్ కాలేజీలు కూడా పర్మిషన్కి అప్లై చేశాయి. ఆ 2 కాలేజీలకి పర్మిషన్ తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నార్మ్స్ ప్రకారం వాళ్ళు ఆ ఎన్ఎంసి నార్మ్స్ను పూర్తి చేసి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మన రాష్ట్రంలో తప్పనిసరిగా మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం వస్తాయి. 1 పర్మిషన్ లేకపోవచ్చు, కానీ పర్మిషన్ రావటం మాత్రం పక్కాగా జరుగుతుంది. మీరెవరూ భయపడవద్దు. యూట్యూబ్ ఛానల్నో లేక పేపర్లనో చూసి భయపడకండి, ధైర్యంగా ఉండండి. హైయెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి ఎంత బాధో అర్థం చేసుకోగలం. మాకు సీట్ వస్తుందా రాలా అనేటటువంటి భయం, ఇంకా ఇలా వార్త మీద వార్త చదువుతుంటే ఇంకా మరింత మానసికంగా వాళ్ళు బాధపడతారు. అలా బాధపడకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.